ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 11వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తితో మీకు ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్తగా ఉండండి। అయితే ఎటువంటి ప్రమాదం వారి వల్ల మీకు పొంచి ఉంది, ఆ ప్రమాదం నుండి ఏ విధంగా తప్పించుకోవాలి, మిగిలిన అంశాలు సింహరాశి వ్యక్తులకి ఏ విధంగా। శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512 విధంగా కనిపిస్తున్నాయి। ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి। మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి సూర్యుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను అధికంగా కలిగి ఉంటారు। ఏ రంగంలో అయినా సరే నాయకుడిగా ఉండాలనే తపన వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది। అలాగే సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు। మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు। కొత్త వ్యక్తులు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ వదులుకోలేరు। క్రమశిక్షణతో నూతన విజయాల కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు। ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 11వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి వల్ల మీకొక ప్రమాదమైతే పొంచి ఉంది। అంటే వారు మీకు పరిచయం లేని వ్యక్తులు కావచ్చు, లేదా పరిచయం ఉన్న వ్యక్తులు కావచ్చు, ఎవరి పేరులో అయితే మొదటి అక్షరం ఎస్ అని ఉంటుందో వారి వల్ల ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండండి। వారి వల్ల ఇతరులతో గొడవ పడవచ్చు, పోలీసులతో వాగ్వాదం జరగవచ్చు, పోలీస్ కేసుల వరకు వెళ్లవచ్చు, ఇటువంటి పరిస్థితి కనిపిస్తుంది। అనవసర వాదనలకు, అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం। అయితే ఎవరికైనా సరే ఇతర వ్యక్తులకు ఆపదల్లో ఉన్నప్పుడు సహాయం చెయ్యాలి అనుకోవటం మంచిదే। అయినప్పటికీ మీరు చేసే సహాయం మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ కీడు చెయ్యకూడదు అనే విషయాన్ని గమనించాలి। అలాగే చాకచక్యాన్ని వ్యవహరించండి, తెలివితేటలు ప్రదర్శించండి, అప్పుడే ఇటువంటి ప్రమాదాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు। ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక ఈ రోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్నైతే గడపబోతున్నారు। కొంతమంది కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లటం, విహారయాత్రలకు వెళ్లటం, ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లటం కూడా జరుగుతుంది। అక్కడ నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి। అలాగే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితి ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది। అది కెరియర్ కి సంబంధించిన అవకాశమై ఉండొచ్చు, ఒక మెయిల్ ద్వారా రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం సింహరాశి వారు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నవారు ఉన్నారో వారికి కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతల వల్ల ఒక సమస్య రాబోతుంది, జాగ్రత్తగా ఉండండి। ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎవరినైతే కలుసుకోవాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తిని కలుసుకునే ఒక అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క సింహరాశి వారు ఆర్థిక పురోగతి కోసం ఇదివరకు చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఫలించబోతుందని చెప్పుకోవాలి। ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా 2025వ సంవత్సరం మే 11వ తేదీ ఆదివారం అనేది ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఉండబోతోంది। ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి, ప్రతి ఉదయం సూర్య నమస్కారం చేసుకోండి। సూర్యారాధన మీకు అద్భుతమైన ఫలితాలను అందజేస్తుంది, శివారాధన మీకు మేలు చేస్తుంది। శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ఆరాధించడం ద్వారా ఆర్థికంగా పురోగతిని సాధించగలుగుతారు। అలాగే కుబేరుణ్ణి ఆరాధించండి, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది। పేదలకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।